మనందరం మనలోని దేశభక్తిని చూపించాల్సిన సమయం ఇది. విషయం ఏంటంటే, అశ్వర్త్ గురుదత్త అనే 3 ఏళ్ల వయసున్న ఓ పసివాడు డిఎండి అనే ఓ ప్రాణాంతకమైన వ్యాధితో సఫర్ అవుతున్నాడు. అందరికీ నమస్కారం అండి. మా బాబు పేరు అశ్వర్త్ గురుదత్త. బాబుకి డిఎండి అనే వ్యాధితో బాధపడుతున్నాడని మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. బాబుకి 26 crores ఇంజెక్షన్ ఇప్పించాలని డాక్టర్ చెప్పారు. బాబు గురించి ప్రముఖ మీడియా ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో వచ్చింది. బాబు డిఎండి వల్ల రోజు రోజుకి బాబు కండరాలు అనేవి క్షీణించిపోయి బాబు మంచాన పడి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందని డాక్టర్ చెప్పారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీకు తోచినంత సహాయం చేసి 10 మందికి బాబు గురించి చెప్పడం వల్ల బాబుని మేము సేవ్ చేసుకోగలము. ఒక తల్లిగా నేను బాబుకి జన్మనిచ్చాను, కానీ మీరు చేసే సహాయం బాబుకి మరో జన్మనిస్తుంది. అందుకే అంటున్నాను, మనందరం మనలోని దేశభక్తిని చూపించాల్సిన సమయం ఇది. మరో పసివాడు, బోలెడంత భవిష్యత్తు ఉన్నవాడు, మన భారతదేశ కుటుంబ సభ్యుడు ఓ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసి, కొంత డబ్బుతో అతన్ని కాపాడుకోవచ్చని తెలిసి ఎంతో కొంత సాయం చేయకుండా, పట్టించుకోకుండా వదిలేస్తే మనం అసలు మనుషులమేనా? మనకు అసలు భారతీయులమని గర్వంగా చెప్పుకునే అర్హత కూడా ఉండదు. అరే, మనకిష్టమైన 2 ఫిల్మ్ హీరోలు ఓ సినిమాలో నదిలో ప్రమాదంలో పడిన ఓ బొడ్డోని కాపాడడానికి వాళ్ళ ప్రాణాలకు తెగించి మరీ కాపాడినట్టుగా కేవలం నటిస్తేనే మనందరం చప్పట్లు కొట్టి మరీ వాళ్ళకి 1000 కోట్లు బహుమతి ఇచ్చాం కదా. మరి ఇప్పుడు రియల్ లైఫ్లో అశ్వర్త్ నిజంగా ప్రమాదంలో ఉన్నాడు. అతని తల్లి సహాయం కోసం మనందరినీ వేడుకుంటుంది. ప్లీజ్ అండి, మా బాబుకి పునర్జన్మ ఇవ్వండి. నాకు 2 బాబులండి. బాబు పెద్ద బాబు, ఒక చిన్న బాబు ఉన్నాడు, పాలు తాగే పిల్లోడు అని మా అమ్మ దగ్గర పెట్టేసి బాబు కోసం తిరుగుతున్నామండి. బాబుని సేవ్ చేయండి అన్న, ప్లీజ్ అన్న. ఒక చెల్లెల్లాగా అడుగుతున్నానన్న, నాకు అన్నదమ్ములు కూడా లేరు. ఆమె కూడా మన భరతమాతే కదా. అమ్మని అలా ఏడవనిద్దామా? మనకెందుకు లేనుకొని వదిలేద్దామా? కేవలం షేరింగ్లు చేసేసి ఉద్ధరించేసామనుకోవడం కాదు మిత్రమా. అశ్వర్త్ వైద్యానికి కావాల్సినంత డబ్బు సేకరించడంలో నాది కూడా కనీసం 1 రూపాయి అయినా ఉండాలని ప్రయత్నించు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి అందరికీ షేర్ చేయి. తిను పుట్టినప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తిను ఫస్ట్ నన్ను చూసి నవ్వాడు ఆపరేషన్ థియేటర్లో. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అన్ని డిలేస్ అవుతూ వచ్చినాయి. స్లోగా ఉన్నాడు పిల్లోడు అనుకున్నాను, కానీ ఇంత చిన్న బాబుకి ఒక ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది, డిఎండి అని. దానికి 26 crores కావాలి ఇంజెక్షన్. ఈ బాబు సేవ్ అవ్వాలంటే చిన్న బాబుని పెట్టుకొని, నాకు ఇంకో బాబు ఉన్నాడండి, ఆ చిన్న బాబుని పెట్టుకొని నేను తిరగని ప్లేస్ లేదు. ఆపరేషన్ అయినా 2 నెలలకు తెలిసింది ఈ బాబు గురించి. తిరగని ప్లేస్ లేదు. క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసాము, అప్పటి నుండి తిరుగుతానే ఉన్నాము. అశ్వర్తని కాపాడటానికి మనం ప్రాణాలకు తెగించక్కర్లేదు. స్వార్థాన్ని కాస్త పక్కన పెడితే సరిపోతుంది. అశ్వర్త్కి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఏదో ఒక పద్ధతిలో వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ద్వారా కేవలం వెరిఫైడ్ టిక్ ఉన్న అశ్వర్త్ ఫైట్స్ డిఎండి అనే అకౌంట్ని ఫాలో అవ్వండి. కొంచెం పెద్ద అమౌంట్ పంపించే వాళ్ళు వాళ్ళని ఒకసారి సంప్రదించాకే పంపించండి.